నాకు దూరముగా ఉండకుము. నా దేవ నా సహాయమునకు త్వరపడము. మరి దేవుని యొక్క వాక్యము దావీదు మహారాజు మరి మనకు వాక్యం ద్వారా తెలియజేసినాడు. దేవ నాకు దూరముగా ఉండకుము, దేవ నా సహాయమునకు త్వరపడిరమ్ము. మరి మనం చేసేటువంటి సహాయం కొరకు ఆయనని త్వరపడి రమ్మనని దావీదు మహారాజు వేడుకుంటూ ఉన్నాడు, అభ్యర్థిస్తూ ఉన్నాడు. మరి అందుకని దేవుని యొక్క వాక్యములో దేవ నాకు దూరముగా ఉండకము. మనము ఒక వారం 2 వారాలు కానీ దూరం అయిపోయినామంటే మరి మందిరానికి రావడానికి మరి ఎందుకో కొంత ఆసక్తిని మనం కోల్పోతూ ఉంటాం. మరి దేవుని యొక్క వాక్యం మనం సెలవిస్తుంది, నాకు దూరముగా ఉండకము. ఎక్కడున్నా కూడా నాకు దూరంగా ఉండద్దయ్యా, మరి నాకు సహాయం చేసేదానికి త్వరపడి రమ్ము. మరి నీవు నాకు సహాయం చేయాలంటే త్వరగా దిగిరమ్మయ్యాలని దావీదు మహారాజు మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరచుకున్నాడు. ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడు కాబట్టి మరి నీకు నాకు మనందరికీ కూడా ఆయన సమీపంగా ఉండే దేవుడు కాబట్టి మరి దావీదు మహారాజు నాకు సహాయం చేసేదానికి త్వరపడి రమ్మనని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తున్నది. అదేవిధంగా కీర్తనలు 35వ కీర్తన 22వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే 35:22 35వ కీర్తన 22వ వచనం, యెహోవా అది నీకే కనబడుతున్నది కదా, మౌనముగా ఉండకము, నా ప్రభువా నాకు దూరముగా ఉండకము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, ఆయనకి కనబడుతున్నది. మనం ఎక్కడ కూర్చోవడం, ఎంతమందిని దేవుని యొక్క మందిరంలో కూర్చొని ఉన్నాం, ఎంతమంది సంఘంలో ఉన్నారు, ఎంతమంది మనము మందిరంలో కూర్చొని ఉన్నాము. మరి దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నది. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఎంతమంది అయితే ఉన్నామో మరి ఎంతమందిని మనము మందిరంలో కూర్చొని మరి దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. ఎందుకని ఎంతో మంది ఉండగా కొంతమంది మరి దేవుని యొక్క మందిరంలో కూర్చొని దేవుని మనము ఆరాధించే విధంగా. అందుకని అంటూ ఉన్నాడు, యెహోవా అది నీకే కనబడును కదా, ఆయనకే, ఆయన కనబడుతున్నది. నీవు ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏ పనిలో ఉన్నావు, ఎందువలన నీవు మందిరానికి రాలేకుండా ఉన్నావు. ఒకవేళ ఇంట్లో కూర్చొని సోమరిపోతులాగా, ఒకవేళ నిద్రపోతులాగా నీవు నిద్రపోతూ ఉన్నావేమో. అందుకని వాక్యం సెలవిస్తుంది, అది నీకే కనబడును కదా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, ఆయన కనబడుతున్నది. మనం అనుకుంటూ ఉన్నాం, ఎవరు చూడటం లేదు, ఎవరు నా వైపు చూడటం లేదు, నాకేం లేదు మనం అనుకుంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది, అది నీకే కనబడును కదా, మౌనముగా ఉండకము, నా ప్రభువా నాకు దూరముగా ఉండకము. మౌనముగా ఉండకుండా, నాకు దూరముగా ఉండకుండా, నాకు సమీపంగా ఉండయ్యా అని మనము ప్రార్థించే విధముగా, మనం ఆయన్ని వేడుకునే విధముగా మనం ఉండాలి అని దేవుని యొక్క